सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఈరోజు రామగీత సారాంశాన్ని చెప్తాను. ఇంతవరకు రామగీత పూర్తి చేశాం. ఇందులో 62 శ్లోకాలు ఉన్నాయి. ఈ రామగీత అధ్యాత్మ రామాయణం అనేటటువంటి భాగంలో వస్తుంది. 5వ సర్గ, పంచమ సర్గ అంటాం. వాల్మీకుల వారు రామాయణాన్ని వ్రాశారు. వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణం వ్రాశారు. అనేక పురాణాలు వ్రాశారు వ్యాసుల వారు. ఆ అనేక పురాణాల్లో ఒక పురాణం బ్రహ్మాండ పురాణం. ఆ బ్రహ్మాండ పురాణంలో ఈ అధ్యాత్మ రామాయణం వస్తుంది. అందులో 5వ సర్గ, పంచమ అంటే 5వ సర్గలో ఉమామహేశ్వరుల సంవాదం. ఉమా అంటే పార్వతీదేవి, మహేశ్వరుడు శివుడు, శివపార్వతుల సంవాదం. ఈ రామగీత అంతా కూడా శివుడు పార్వతికి చెప్పాడు బ్రహ్మాండ పురాణంలో. రాముల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేయడం వలన దీనికి రామగీత అని పేరు. ఓ పార్వతి, రాముల వారు ఈ విధంగా లక్ష్మణుడికి గీతను బోధించారు అన్నారు. గీత అంటే ఇక్కడ గీత అని కాదు, తెలుగులో బోధన అని అర్థం. బోధన. రామగీత అంటే రామబోధ అని అర్థం. దీనికి సందర్భం ఏమిటి? ఇందులో 6 విషయాలు చెప్పబడినాయి ఈ రామగీతలో. ఆ 6 విషయాలు ఏమిటి ముందుగా చూసి తర్వాత వాటి సారాంశం చూస్తాం. 1 నుంచి 6 శ్లోకాల వరకు ఉపోద్ఘాతం. 1 నుంచి 6 శ్లోకాల వరకు ఉపోద్ఘాతం. ఈ సందర్భం, ఏ సందర్భంలో ఇది జరిగింది, ఎందుకు ఇది చెప్పబడింది అనే విషయం. 2వ విషయం 7 నుంచి 10 శ్లోకాల వరకు, లేకపోతే మొదటిది 1 నుంచి 5 వరకు తీసుకోవచ్చు. 1వ విషయం 1 నుంచి 5 శ్లోకాల వరకు. 2వ విషయం 6 నుంచి 10 వరకు. 6 నుంచి 10 వరకు ఈ శ్లోకాల్లో వేదాంత సారం చెప్పబడింది, వేదముల యొక్క సారం. 3వ విషయం ఏమిటంటే 11 నుంచి 23వ శ్లోకం వరకు జ్ఞానకర్మ సముచ్చయ ఖండన. జ్ఞానం, కర్మ, వాటి యొక్క సముచ్చయం, వాటి యొక్క సంయోగం, ఆ రెండిటి వలన ఏమిటి ప్రయోజనం, అసలు ప్రయోజనం ఉన్నదా, అది ఉంటే ఎలా చేయాలి, అది సమసముచ్చయమా క్రమసముచ్చయమా, ఇవన్నీ చెప్పబడినాయి. ఈ 11 నుంచి 23 శ్లోకాల వరకు ఖండనం చేయబడింది. సమసముచ్చయం ఖండనం చేయబడింది. 4వ విషయం 24 నుంచి 51వ శ్లోకం వరకు వేదాంత విచార విస్తారంగా చెప్పబడింది. ఏదైతే వేదాంత సారంగా 6 నుంచి 10 వరకు చెప్పబడిందో అదే విషయం 24 నుంచి 24వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు విస్తారంగా వేదాంత విచార పద్ధతిగా చెప్పబడింది. తర్వాత 5వ విషయం 52వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు జ్ఞాన ఫలం. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందితే ఏమిటి ఫలం అని చెప్పబడింది. 58 నుంచి 62 వరకు ఉపసంహారం. రాముల వారు పూర్తి చేసేసారు రామాయణ, ఈ యొక్క రామగీతని ఉపసంహారం అంటాం. ఇప్పుడు మొదటి విషయం చూస్తాం, ఉపోద్ఘాతం. రాముల వారు లక్ష్మణుణ్ణి అడిగారు, మీ వదినని సీతాదేవిని అడవిలో దించిరా అని.
సీతని తల్లిగా భావించేవాడు లక్ష్మణుడు. అటువంటి సీతాదేవిని అడవిలో దించమని చెప్పినప్పుడు లక్ష్మణుడికి చాలా బాధ వేసింది. అమాయకురాలు, ఆవిడ తప్పు లేకపోయినా కూడా లోకుల యొక్క ఊహాపోహల వల్ల, ఊహాగానాల వల్ల నిందించబడింది, అవమానింపబడింది, వారి చేత, వారి మాటల చేత అనుమానింపబడింది. అది రాముల వారికి తెలిసింది. ఆవిడ తప్పు లేకపోయినా కూడా ప్రజల యొక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని రాముల వారు ప్రజాక్షేమం కోసం తన సుఖాన్నైనా వదులుకోవాలి అనే ఉద్దేశంతో సీతాదేవిని అడవులకు పంపించాడు. ఆ దించేటటువంటి బాధ్యత లక్ష్మణుడికి చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడికి చాలా కష్టం వేసి దించి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు రాముల వారి దగ్గరికి వెళ్ళి, నా మనస్సు ఏం బాగలేదు, ఈ దుఃఖంలో నుంచి ఎట్లా బయటపడాలి, సీతాదేవిని అడవిలో దించొచ్చాను, ఇటువంటి పని నేను చేయాల్సి వచ్చింది, ఇంత కష్టం సీతాదేవికి, ఆ తల్లి బాధపడుతుంటే అడవుల్లో నేను చూడలేను, నా దుఃఖాన్ని ఎట్లాగైనా నువ్వు పోగొట్టు అని చెప్పి ప్రార్థించాడు రాముల వారిని. అప్పుడు రాముల వారు ఈ దుఃఖం అనేది ఎలా వస్తుంది, దేనికి వస్తుంది, దీనికి కారణం ఏమిటి అని చెప్పి రామగీతని మొదలు పెడతారు. అంటే లక్ష్మణుడికి దుఃఖం రావడానికి కారణం అజ్ఞానం కనుక అజ్ఞానం పోగొట్టాలి అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్యని లక్ష్మణుడికి బోధించాలి. కనుక రాముల వారు చెప్పినటువంటి గీత బ్రహ్మ విద్య బోధన, ఆత్మబోధ రామగీత అని చెప్పబడింది. ఇది ఉపోద్ఘాతం. ఎటువంటి పరిస్థితుల్లో రాముల వారు ఈ గీతను బోధించారు అనే దానికి ఇది ఉపోద్ఘాతం. ఒక పరిస్థితి ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది జనానికి సహజంగా. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు, మనం ఎటువంటి అపకారం చేయకపోయినా కూడా, మనం మంచి ఉద్దేశంతో చేసినా కూడా మనుషులు మనల్ని తప్పుగా భావించి వారు గనక మనల్ని సరిగా అర్థం చేసుకోకుండా మనల్ని నిందించిన, మనల్ని అవమానించిన మన మనసు చాలా బాధపడుతుంది. అలా బాధపడినప్పుడు మనం తట్టుకోలేం. ఎలా బయటపడాలి ఈ బాధ నుంచి అని మనసు వెతుకుతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేం ఆ బాధని, ఎవరు తీర్చలేరు అనే నిర్ణయానికి వచ్చేస్తాం. ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం, మన బాధ ఎవరైనా తీరుస్తారా ఏమిటి అనే నిర్ణయానికి వస్తాం. నిస్సహాయత అంటారు. ఏ సహాయము లేనటువంటి పరిస్థితి మనస్సులో ఏర్పడుతుంది. కనుక ఆ సమయంలో మనిషిలో చాలా వైరాగ్యం వస్తుంది. ఎందుకు ఈ దుఃఖాన్ని నేను అనుభవించాలి, నా దుఃఖం పోవడానికి ఏదైనా మార్గం ఉందా అని వెతుకుతాడు మనిషి. సహజంగా లోకంలో ఎవరైనా సరే వేదాంతానికి వచ్చారంటే ఏదో ఒక చోట దుఃఖాన్ని ఎక్కడో అక్కడ అనుభవించి ఏదో ఒక రూపంలో అది మనస్సుని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ వేదాంతం బాగా రుచిస్తుంది వాళ్ళకి. జీవితంలో ఒడిదుడుకులు, అన్యాయం, అక్రమం భరించలేరు, వాళ్ళు చూడలేరు. అలా జరుగుతున్నప్పుడు ఈ యొక్క దుఃఖాన్ని నుంచి నేను బయటపడాలని కోరుకోవడం సహజం. కనుక వేదాంత సారం 6 నుంచి 10 వరకు రాముల వారు ఏం చెప్తారంటే, అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం, అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. నీ స్వరూప ఆత్మ అజ్ఞానం అధ్యాసానికి కారణం. అధ్యాసం అంటే ఏమిటి? ఒకదాన్ని మరొకదానిగా భావించడం అధ్యాస. తాడు చూసినప్పుడు తాడుగా తెలియకపోవడం అజ్ఞానం. తాడుగా తెలియకపోవడం అజ్ఞానం. తాడును పాముగా భావించడం అధ్యాస. తాడుని పాముగా ఎందుకు అనుకోవాలండి మనం? తాడు అజ్ఞానం ఉండడం వల్ల పాముగా భ్రమించాం.
అది అధ్యాసం అంటారు. కనుక అధ్యాసానికి కారణం అజ్ఞానం. అర్థమైందా? అదేవిధంగా మనం కూడా ఆత్మ అజ్ఞానం ఉండడం వల్ల ఆ ఆత్మ నిత్యం సత్యం జనన మరణాలు లేనటువంటి ఆత్మని నేనై ఉండి అది తెలుసుకోకపోవడం వల్ల జనన మరణాలు కలిగినటువంటి ఈ యొక్క శరీరం ఉండే వ్యాధి జరా మరణాలతో కూడినటువంటి ముసలితనంతో కూడినటువంటి ఈ మలభాండం ఇది చూసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతాం. ఆ బ్రహ్మమునైన నేను మర్చిపోయి అజ్ఞానం వల్ల ఈ శరీరాన్ని ఆత్మనైన నా మీద ఆపాదించుకున్నాను. అది అధ్యాస అంటే. అది అధ్యాస అని కూడా తెలియదు. పావును చూసేవాడికి నేను తాడు మీద పావును చూస్తానని తెలుస్తుందా ఏమిటి? పావును చూసేవాడు తాటి మీద, నేను తాడు మీద పావును చూస్తున్నానని తెలుస్తుందండి? తెలియదు కదా. తెలిస్తే పావును చూడడు వాడు. అంటే పాము చూస్తున్నాడు అంటే తాడు తెలియకపోవడం వల్ల చూస్తున్నాడు. అదేవిధంగా మనుషులందరూ ఈ శరీరం మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నిజం అనుకుంటూ దీనికి సంబంధించిన రిలేషన్స్ సంబంధాలన్నీ కూడా నిజం అనుకుంటూ భ్రమపడుతున్నారంటే ఎందుకు భ్రమపడుతున్నారండి? బ్రహ్మస్వరూపం తెలియకపోవడం వల్ల భ్రమపడుతున్నారు. తెలిస్తే ఎందుకు భ్రమపడతారు? లక్ష్మణ అర్జున అని వస్తుంటుంది. ఎందుకంటే అక్కడ గీతలో భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఇదే చెప్పారు అర్జునుడికి, ఇక్కడ రాముల వారు చెప్తున్నారు. కనుక అధ్యాసం ఇప్పుడు అర్థమైందా? అజ్ఞానం అధ్యాసం. ఈ అధ్యాసం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెండి చిప్ప అంటే ఆ గవ్వ చిప్ప చూసారా? గవ్వలు కనపడతాయి కదా, మెరుస్తూ ఉంటాయి. ఇక్కడేమో పాము చూసి భయపడి వెనక్కి వస్తాం. ఆ గవ్వ చూసినప్పుడు దాని దగ్గరికి వెళ్తాం. వెండి రేటు పెరిగిందండి ఇప్పుడు, పోయిన వారం దీపావళి నుంచి కాస్త దొరుకుతుంది వెండిని, 2 రూపాయలు 10 రూపాయలు వచ్చినట్లే కదా అని చెప్పి దాని మీద ప్రవృత్తి వస్తుంది. కోరిక, కామః. దాని మీద కామం, దీని మీద ద్వేషం. పామును చూస్తే ద్వేషం, దాన్ని చూస్తే వెండి లాగా కనపడుతున్న దాన్ని చూస్తే కామం, కోరిక. అప్పుడు ఏం చేస్తాం? 2 పనులు చేస్తాం. ద్వేషం వచ్చింది కాబట్టి దీని నుంచి పరిగెట్టే పని చేస్తాం. అది బాగా వెండి కనపడుతున్నది కాబట్టి దానికోసం వెళతి ఆ పనిలో పడతాం. అది కర్మ అంటారు. ప్రవృత్తి రూప కర్మ, నివృత్తి రూప కర్మ. కామం, ద్వేషం. అదేవిధంగా మన స్వరూపం మనకు తెలియకపోవడం వల్ల, మన ఆత్మని తెలుసుకోకపోవడం వల్ల, ఈ శరీరం మనస్సు నేను అనుకోవడం వల్ల ఈ శరీరం మీద దీనికి కావలసినన్ని కోరికలు ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా అవస్థపడుతూ ఉంటుంది. మంచి మంచి వస్త్రం కట్టుకోవాలని, చీరలు కట్టుకోవాలని, దీనికోసం ఆహారం, సుఖంగా మంచి కుర్లాన్ బెడ్, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని, టీవీ ఒక పక్క, టీవీ ఒక పక్క, ఫ్రిడ్జ్ ఒక పక్క, ఎయిర్ కండిషన్ ఒక పక్క, వాషింగ్ మిషన్ ఒక పక్క, అన్ని కంఫర్ట్స్. కామ. మనకిష్టం లేనివి ఏమన్నా ఉంటే ద్వేషం, అవన్నీ వెనక్కి నెట్టేస్తాం. మనకు ఎవరైనా ఇష్టం కాకుండా మాట్లాడినా, మనకు కష్టం కలిగించినా వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది కదా. ఎందుకంటే నాకు దుఃఖం వస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళ ముఖం చూస్తేనే దుఃఖం వస్తుంది. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ, ఏ పనులైనా సరే వాటి మీద ద్వేషం, కొన్నిటి మీద కామం. ఈ కామ ద్వేషం, ఈ కామం వల్ల కర్మ మొదలవుతుంది. ప్రవృత్తి రూపకర్మ, నివృత్తి రూపకర్మ. మనకిష్టమైన వాటి కోసం పరిగెడతాం, అది ఒక కామం, ప్రవృత్తి రూపకామం. మనకిష్టం కాని వాటి మీదనేమో ద్వేషం. నాకు అన్నీ నచ్చుతాయండి కానీ ఒక్కటి అన్నాడు, ఆ ఒక్కటి చాలు. మస్కిటో దోమల తెరలో ఎన్ని దోమలు కావాలి మనల్ని నిద్ర లేకుండా చేయడానికి? ఒక్కటి చాలు కదా. అదేవిధంగా ఒక్కటి చాలు. చెప్పులోని రాయి చెప్తుంటారు కదా, చెప్పులోని రాయి కంటిలోని నలుసు, చెవిలోని జోరీగా, వీటి బాధ ఇంతింత కాదు అని చెప్తారు. చెప్పలేం కదా. చెవిలో జోరీగా, చెప్పులో రాయి, కంటిలో నలుసు. తోస్తుందా ఏమన్నా? మన మనసుకు కూడా అంతే. ఏదైనా ఒక్కటి నచ్చకపోతే కష్టపడతాం. కామ, కర్మ,
ఈ కర్మల వల్ల పుణ్య పాప కర్మలు చేస్తాం. మనకి ఇష్టమైన వాటికి పుణ్యకర్మలు చేస్తాం, ఇష్టం కాని వాటి ఏదైనా ఇష్టమైనప్పుడు అది పొందాలని పాపకర్మలు కూడా చేస్తారు మనుషులు. తప్పైనా సరే, మా అబ్బాయి కారు కొనిపెట్టాలి, మా ఆవిడకి మంచి ఇల్లు కొనిపెట్టాలి, డబ్బులు లేవు, ఏం చేస్తాం? కొంచెం పాపకర్మ చెయ్యి అన్నాడు. కరప్షన్ అన్నారు. ఏదో విధంగా డబ్బులు సంపాదించి పాపకర్మ చేయడం. మరి చేసిన పాపకర్మలన్నీ మళ్ళీ నరకానికి పోతానగా భయం, అందుకని కాసిన పుణ్యకర్మలు. అప్పుడప్పుడు బాలాజీ తిరుపతికి వెళ్ళొస్తూ ఉంటే ఏదైనా పాపకర్మలు ఉంటే పోతాయని చెప్పి పాప పుణ్యకర్మలు. సరే ఏమైందండి అంటే, పాప పుణ్యకర్మలు ఉంటే మళ్ళీ ఏమొస్తుంది నాయన? జన్మ వస్తుంది. జన్మ వస్తే ఏమొస్తుంది? మళ్ళీ మరణం వస్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది బండి చూసారా? అజ్ఞానం, అధ్యాస, కామ, కర్మ, పుణ్యపాపం, జన్మ. ఇది సంసారం అంటే. గుర్తుపెట్టుకోండి, సంసారం సంసారం అంటున్నాం కదా, సంసారం మహాసాగరం. మహాసాగరం అంటే ఏమిటి? అజ్ఞానం ఉండడం వల్ల అధ్యాస వచ్చి, అధ్యాసం వల్ల కామం కలిగి, కామం వల్ల కర్మలు చేసి, కర్మల వల్ల పుణ్యపాపాలు సంపాదించి, పుణ్యపాపాల వల్ల మళ్ళీ జనన మరణాలు చక్రంలో పడుతూ ఉంటాడు అన్నాడు. ఇది కనుక్కోవడమే వ్యాధి వ్యాధిని కనుక్కున్నట్లే. ఇది కనుక్కున్నామంటే ఇప్పుడు మందు ఇవ్వాలి, ముందు డయాగ్నోస్ చేస్తారు కదా డాక్టర్ గారు. పరీక్షలన్నీ చేసి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, అన్ని టెస్టులు చేసిన తర్వాత నాయన నీ వ్యాధి ఇది అంటారు. అదేవిధంగా శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు అజ్ఞానం, అధ్యాస, కామ, కర్మ, పుణ్య, పాప, ఫలం, జన్మ, ఇదనమాట. ఇప్పుడు డయాగ్నోస్ చేసేసాం, భవరోగాన్ని కనుక్కున్నాం. ఏమిటయ్యా నా దుఃఖానికి కారణం అంటే ఇదయ్యా కారణం అన్నాడు. ఇప్పుడు మందు ఇవ్వాలి, రెమెడీ, భవరోగ నివారణి మందు అన్నారు. దానికి ఏం చెప్పారంటే, ఈ రోగానికి మందు, ఇది ఒక రోగమే, పెద్ద రోగం. అజ్ఞానం అనేది కూడా రోగంతో సమానం. దుఃఖాన్ని ఇచ్చేవన్నీ రోగంతో సమానమే కదండి. కనుక అట్లాంటి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి ఈ రోగాన్ని పోగొట్టాలి అంటే శాస్త్రం ఏం చెప్పింది? రాముల వారు చెప్తున్నారు, లక్ష్మణ కర్మయోగం చేయాలి అన్నారు. ఈశ్వరార్పణ బుద్ధ్యా కర్మయోగం చేస్తే మనిషిలో చిత్తశుద్ధి, జ్ఞాన యోగ్యత వస్తుంది. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం పొందాలి. అసలు జ్ఞానం పొందాలి అంటే పొందే అర్హతే లేదు, నీకు ఎక్కడ పొందుతావు కదా. అందుకని జ్ఞానం పొందాలి, అజ్ఞానం పోవడానికి. జ్ఞానం పొందడానికి జ్ఞాన యోగ్యత కావాలి కదా, యోగ్యుడివి కావాలి కదా నువ్వు. ఆ యోగ్యత సంపాదించాలంటే కర్మయోగం చెయ్యి, వర్ణ ఆశ్రమ ధర్మాన్ని పాటించు. నీ వర్ణాన్ని, నీ ఆశ్రమాన్ని, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వారి వారి కర్మలు, వారి వారి విధులు చేస్తూ ఉండాలి. భగవంతుడు మనకి ఈ విధి ఇచ్చాడు, చేయవలసిన పనులు ఇచ్చాడు. హక్కుల కోసం పోరాడకుండా విధులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మన విధులు మనం చేస్తూ ఉంటే ఆశ్రమ ధర్మం ఉంది. బ్రహ్మచారి ఏం చేయాలి? చదువుకోవడం, కష్టపడి ఎప్పుడు చదువే. గృహస్థుడు ఏం చేయాలి? గృహ బాధ్యతలు తీసుకుంటూ సమాజానికి రక్షణని, అంటే అందరికీ ఆధారంగా ఉంటూ పంచమహాయజ్ఞాలు చేస్తూ ఆశ్రమ ధర్మం, తల్లిదండ్రులను చూసుకుంటూ, అత్తమామలను చూసుకుంటూ, పిల్లల్ని పోషిస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ, దైవ పూజ చేస్తూ, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, ఏదో ఒకటి. సత్యనారాయణ వ్రతం మనకు తెలిసిన మనం, పారాయణం, ఋషి యజ్ఞం, దైవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, ఇవన్నీ చెయ్యాలి. ఇలా చేయడం వల్ల మనిషిలో చిత్తశుద్ధి వస్తుంది. కర్మయోగం అన్నారు. వర్ణాశ్రమ ధర్మాన్ని చేయడం వల్ల జ్ఞాన యోగ్యతను సంపాదిస్తాడు. ఈ జ్ఞాన యోగ్యత వచ్చినప్పుడు ఆ గురువు, వేదాంతం అన్నీ లభిస్తాయి మనిషికి. ఆ రుచి ఏర్పడుతుంది. అందరూ ఎందుకు రారు రామగీత కంటే? జ్ఞాన యోగ్యత లేదు, అంతే. మీకు ఉన్నది వస్తున్నారు. ఎవరు చెప్పారంటే రాముల వారు చెప్పారు. ఈశ్వరార్పణ బుద్ధ్యా నీ చేసే పనులన్నీ ఆయనకు అర్పణ చెయ్యి అన్నారు. అందుకని నేను చేస్తున్నానని అహంకారంతో చెయ్యవాకు. ఆ చేసేటప్పుడు అహంకారం వస్తుంది. దానికి మనం ఏం డిగ్రీలు సంపాదించక్కర్లేదు, పుట్టడంతోనే అహంకారంతోనే పుడతాం.
కాస్త ఏదన్నా చేయంగానే నేను చేశాను అనేటువంటి అహంకారం ఏ మూల వచ్చినా కూడా మనం పతనమైపోతున్నాం అని, ఆధ్యాత్మికంగా మనం కింద పడుతున్నాం అని అర్థం. ఎటువంటి సమయంలో కూడా నేను చేస్తున్నాను ఈ పని అనేటువంటిది రాకూడదు. అలా రాకుండా ఉండడమే జ్ఞానయోగ్యత. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా యోగ్యత రాలేదు, అహంకారం ఎక్కువగా ఉన్నది కనుక వాళ్ళకి శాస్త్రం మీద రుచి ఉండదు. వాళ్ళకి వాళ్ళ యొక్క అహంకారమే ఎక్కువగా కనపడుతుంది కానీ శాస్త్రం మీద రుచి రాదు. ఇది వేదాంత సారం. కనుక ఈ అజ్ఞానం, అధ్యాస, కామ, కర్మ, పుణ్య, పాప జన్మల్లోంచి బయటపడాలి. ఇదిరా నాయన అసలు విషయం. నీ సమస్యలకు నువ్వే కారణం కనుక ఏం చేయాలి? నీ సమస్యల్ని పోగొట్టాలంటే నువ్వే మారాలి. మనం మారకుండా అందరినీ మార్చాలని చూస్తాం. మా ఆయన ఇట్లా ఉంటే బాగుండు, మా ఆవిడ ఇట్లా ఉంటే బాగుండు అని చెప్పి ఇద్దరికి ఒకరు అనుకుంటుంటారు. మా పిల్లలు ఇట్లా ఉంటే బాగుండు, పిల్లలేమో మా నాన్న వాళ్ళు ఇట్లా ఉంటే బాగుండు, మా అమ్మ ఇలా ఉంటే బాగుండు ఇట్లా అనుకుంటాం. కానీ మనం ఎలా ఉండాలో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయడంలే. పూజ్య స్వామీజీ అదే చెప్తారు, ప్రాబ్లమ్ ఈజ్ యూ, సొల్యూషన్ ఈజ్ యూ అన్నారు. నీకు నువ్వే సమస్య, నీకు నువ్వే ఏమిటంటారు దాన్ని, రెమెడీ ఇంగ్లీష్ పదం పరిష్కారం. పరిష్కారం. నీకు నువ్వే సమస్య, నీకు నువ్వే పరిష్కారం. సమాధానం నీ దగ్గరే ఉన్నది నాయన, బయట వెతకవాకు అంటారు. అసలు అది తెలుసుకోవడానికి 10 ఏళ్ళు చదవాలి శాస్త్రం. మనం అలా ఆ విషయం తెలియకపోవడం వల్ల బయట ప్రయత్నం చేస్తుంటాం. ఇది రెండో విషయం. ఇది వేదాంత సారం. కనుక కర్మయోగం ఎలా చేయాలి అని కూడా చెప్తారు రాములు వారు. సంతోషంగా చెయ్యి కర్మయోగం చేసేటప్పుడు. కర్మయోగం చేసేటప్పుడు సంతోషంగా చెయ్యాలి. తర్వాత జ్ఞాన యోగ్యత వచ్చిన తర్వాత జ్ఞాన శ్రవణ మనన నిధిధ్యాసనాలు అది తర్వాత చెప్పబోతున్నారు. తర్వాత మూడవ విషయం 11 నుంచి 23 వరకు సముచ్చయ ఖండన, జ్ఞాన కర్మ సముచ్చయ ఖండన 11 నుంచి 23. ఈ కర్మ చేయమన్నప్పుడు కర్మయోగం కొంతమంది ఏం చెప్తారంటే కర్మ వలనే మోక్షం వస్తుంది, కర్మలు చేయకుండా మోక్షం రాదు, కర్మలు చేస్తూ నువ్వు క్లాస్కి వెళ్ళు, చదువుతూ ఉండు, అలా 2 కలిపి చేస్తేనే మోక్షం వస్తుంది అని అంటారు. రాములు వారు చెప్తున్నారు కర్మ చేయడం అది చేసేటప్పుడు అహంకారం వస్తుంది, నేను చేస్తున్నాను అని. కర్తని మనం ప్రేరేపిస్తాం, కర్త చేసేవాడు. జ్ఞానంలో కర్త నశిస్తాడు, కర్తృత్వం ఉండదు అక్కడ. ఇక్కడ భోక్తృత్వం, నేను అనుభవిస్తున్నాను, నేను అనుభవిస్తున్నానని అంటే అహంకారం, భోక్తృత్వం ఉంటుంది. నేను భోక్తని అనే భావన ఉంటుంది కర్మలో. జ్ఞానంలో నేను భోక్తని కాదు, అభోక్తని అని చెప్పి అక్కడ ఎంత విరుద్ధమో చూడండి. ఇటువంటి విరుద్ధమైనటువంటి జ్ఞానకర్మల్ని తీసుకొచ్చి కలుపుతానంటావేమిటి? ఇదేమో అనాత్మకి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది. కర్మ అనాత్మకి సంబంధించింది, శరీరము మనస్సు ఇవన్నీ అనాత్మలు కదా, వీటికి సంబంధించింది. జ్ఞానమేమో ఆత్మకు సంబంధించింది. కనుక ఈ 2 చీకటి వెలుగులు లాంటివి. చీకటి వెలుగు ఒకే చోట ఉండవు. కనుక కర్మల వల్ల మోక్షం రాదు. ఎలా వస్తుంది మరి మోక్షం అంటే? కర్మలు చేసి చిత్తశుద్ధిని పొంది దాని ద్వారా జ్ఞాన యోగ్యతను పొంది తర్వాత నీకు మోక్షం, జ్ఞానం, మోక్షం వస్తుంది. అప్పుడైతే కర్మలే చెయ్యొద్దండి, మేము ఎప్పుడో వదిలిపెట్టాం ఆల్రెడీ, ఇంకా బాగా చెప్పారు మీరు, మంచి మాట, వదిలిపెట్టేస్తాం ఉన్నవి కూడా. ఈ పూజలు ఇవన్నీ కూడా ఎందుకండి? ఖర్చు. పూలు కొనాలంటే ఖర్చు, కొబ్బరికాయ కొనాలంటే ఖర్చు, గుడికి వెళ్ళాలి, కష్టపడాలి, ఎందుకండి ఈ కర్మలన్నీ అని అంటారా అంటే కాదు, చెయ్యాలి అన్నారు. కానీ అది మోక్షం ఇస్తుందని చెప్పి మాత్రం అనుకోవాకు. దానివల్ల నీకు సుఖశాంతులు రావు, నీకు రాగద్వేషాలు పోతాయి. మంచి కర్మలు చేయడం వల్ల సేవ చేస్తూ ఉన్నావు అనుకో, గురువుకు సేవ చేస్తున్నావు, అమ్మా నాన్నలకు సేవ చేస్తున్నావు, తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటే నీలో అహంకారం పోతుంది, రాగద్వేషాలు పోతాయి. నిష్కామ కర్మ చేస్తే
10 మంది కోసం నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే నిష్కామ కర్మ చేస్తే నీలో రాగద్వేషాలు పోతాయి, అంతేగాని మోక్షాన్ని ఇవ్వవు. అవి చెయ్యకపోతే నీకు రాగద్వేషాలు పోవు, అవి పోకపోతే నీకు జ్ఞానయోగ్యత రాదు. అందుకని ఇరకాటంలో పెట్టారు మనల్ని. అందుకని ఏం చేయాలి? కర్మయోగం చెయ్యి, చేస్తూ కొంచెం క్లాస్కి వెళ్ళు, వేదాంతం చదువుతూ ఉండు. చదువుతూ ఉన్నప్పుడు కొంచెం 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 సమయాన్ని వెచ్చించు క్లాసుకి. క్రమ సముచ్చయ అన్నారు. దీన్ని క్రమ సముచ్చయ అంటారు. సముచ్చయ అంటే ఏంటి? ఒకేసారి 50-50. 50-50 కాదు. కర్మయోగం ఫస్ట్ 90%, జ్ఞానయోగం అంటే ఏమిటి? గీత చదవడం, ఒక్కొక్క క్లాస్కి వెళ్ళడం, చిన్నగా పుస్తకం లేకుండా వెళ్తాం. మొదట 10% ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ మొదట్లో. 90% అమ్మో ఇంట్లో పనులు, ఎవరో వస్తారు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు అంటే దేనికి ప్రాధాన్యం ఇస్తారండి మీరు? క్లాసుగా ప్రాధాన్యం ఇస్తాం. మా చుట్టాలు వచ్చారండి, మా పిన్ని వచ్చింది, మా బాబాయ్ వచ్చాడు, దానికే కదా ప్రాధాన్యం ఇస్తాం. తర్వాత చిన్న చిన్నగా 90% నుంచి 80%కి దిగి అప్పటికి నీ పని అంతా అయిపోతుంది, ఓపిక అయిపోయి అందరూ ఇంట్లో వాళ్ళు ఇంకా చాలే నువ్వు చేసిందంతా అంటున్నప్పుడు, అందుకనే ఇక్కడ కొంచెం పెరుగుతుంది క్లాస్ మీద ఇంట్రెస్ట్, అక్కడ తగ్గుతూ ఉంటుంది. అంటే 90% కాస్త 80% అవుతుంది, 70% కర్మ తగ్గుతూ వస్తుందన్నమాట. వస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా శాస్త్రం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ 10% కాస్త 20% అవుతుంది. అప్పుడే ఏం పుస్తకం చెప్తున్నారు స్వామి నేను చూస్తాం, పుస్తకం కొనుక్కుంటాం. అది 20% కాస్త 30% అవుతుంది. రెగ్యులర్గా వెళ్ళాలి క్లాస్కి. అంతకుముందు ఇర్రెగ్యులర్ 30% అవుతుంది. తర్వాత అది 40% అవుతుంది. ఇక్కడ 60%, అక్కడ 40%. 40% అంటే ఏ సీడీలు చెప్తున్నారు, ఏం చెప్పారు ఇంతకుముందు, నేను రాకముందు ఏం చెప్పారు అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తర్వాత 50%, 60% క్లాసు లేకపోతే నేను ఉండలేను స్వామిని వచ్చేసింది. కొంచెం 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 ఇది 50%కి వచ్చి ఇది 50%కి వచ్చింది. గృహస్థులం కదా, పూర్తిగా వదిలిపెట్టుకోలేము. అక్కడ వదిలిపెడితే ఇంట్లో వాళ్ళు బయటికి నెడతారు. అందుకని కొంచెం కొంచెం వాళ్ళకి చెప్పకుండా అయినా సరే ఏదో విధంగా వాళ్ళు బయటికి పంపించి మనం వినడం మొదలు పెడతాం, సీక్రెట్గానైనా సరే. లేకపోతే నీకు ఎప్పుడు అదే ధోరణి, నా మీద ప్రేమ లేదు నీకు, పిల్లలు పట్టలేదు నీకు అని అంటారు ఇంట్లో వాళ్ళు. అందుకని ఏం చేస్తామంటే వాళ్ళ ముందు నటించాలి. అక్కడ 20%కి వచ్చేసాం మనం. కర్మల మీద 20%కి వచ్చి నటించి మన పనులు చూసుకొని వచ్చి దీని మీదనే మనస్సంతా ఉంటుంది. దీన్ని ఏమంటారు? క్రమ సముచ్చయ అంటారు. ఇలా క్రమంగా చేసుకుంటూ రావాలి. ఒకే రోజులో నువ్వు కర్మలన్నీ వదిలిపెట్టలేవు, వదిలిపెట్టకూడదు కూడా. పండు క్రమంగా పండాలి, కానీ ఒకేసారి నేను రాత్రి లోపల పండిస్తానంటే అది ఎట్లా ఉంటుంది? రుచి ఉంటుందా? అందుకని కొంచెం కొంచెంగా రావాలి శాస్త్రానికి. ముందుగానే వచ్చేసి అంత ఆహా అన్నామంటే తర్వాత మనకు ఎదుగుదల లేక అసలు మొదటికే మోసం వస్తుంది. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఒక సన్యాసిని చూడంగానే అమ్మో ఇంకేముంది వాళ్ళలాగా అయిపోవాలి నేనని చెప్పి మొత్తం వదిలిపెట్టి వచ్చి అక్కడికి పోయిన తర్వాత ఈ శ్రమ అనుకొని చెప్పి ఆ శ్రమంలో పడతారు. ఆ శ్రమంలో పడిపోయి వద్దు బాబు ఈ శ్రమ, మా ఇల్లే బాగుందని చెప్పి మళ్ళీ వెనక్కి పోతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో కూడా జంపు చేయకూడదు ఎప్పుడు కూడా. చిన్నగా మనం ఎక్కడున్నామో అక్కడే మన పనులు నిర్వర్తిస్తూనే మన యొక్క ధర్మాలని నిర్వర్తిస్తూ మన మనస్సుని ఇటువైపు కేంద్రీకరించాలి. అలా చెయ్యాలి. లేకపోతే అజీర్ణే భోజనం విషం. ఎదుగుదల లేకుండా, మనసు ఎదుగుదల లేకుండా, చిన్నగా ఎదుగుదల లేకుండా ఒకేసారిగా ఆశపడ్డాడు అనుకోండి, తెలియదు ఒక్కొక్కసారి మనిషికి. అప్పుడేమవుతుందంటే అది వికటిస్తుంది. అట్లా కాకూడదు. అందుకని చిన్న చిన్నగా రావాలి. క్లాసుకు రాలేకపోయినానండి ఒకసారి పోయిన వారం అంటే, ఓహో పర్వాలేదులే అంటుంది గురువుగారు. అంటారు గురువుగారు ఏమంటారు, పర్వాలేదులే రాకపోయినా బాధ్యతలు కదా అంటాం. తర్వాత వాళ్ళకే తెలుస్తుంది అయ్యో ఇన్ని మిస్ అయిపోయినా అని. వాళ్ళంతటా వాళ్ళకే తెలుస్తుంది. కనుక ఏది ప్రధానం ఇప్పుడు మనకు? క్లాసు ప్రధానమా, ఇంట్లో పనులు చుట్టాలు ప్రధానమా అనేది. అంతకుముందు
వాళ్ళే ప్రధానం. క్లాస్ ఏముంది పాపం స్వామినికి ఆమెకేం పని లేదు, ఏదో వస్తుంటారు చెప్తుంటారు అని అనుకొని వాటికి ప్రాధాన్యం ఇస్తాం ముందు. ఊళ్ళకి వెళ్ళడం కానీ, రిసెప్షన్లు కానీ, పెళ్ళిళ్ళు పబ్బాలు ఇవన్నీ వాటికి ప్రాధాన్యం ఇస్తాం. క్లాస్ అనేది అంత ప్రధానం కాదు. కానీ మనం వినగా 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 అవి అప్రధానమవుతాయి, ఇది ప్రధానమవుతుంది. ఇది ప్రధానం అయినప్పుడే మనం నిజంగా మనలో శాస్త్రం వంటబడుతున్నది అని అర్థం. చిన్నగా అలా అవుతుంది. ఇది మూడవ విషయం. కనుక జ్ఞానం ప్రధానం, కర్మ అప్రధానం అయినప్పుడు నిష్ఠ అంటారు దాన్ని. ఇప్పుడు జ్ఞాన నిష్ఠ, వర్షం పడినా సరే, పిడుగులు పడినా సరే, ట్రాఫిక్ జామ్ అయినా సరే, ఎట్లా అయినా సరే క్లాసుకు వెళ్ళి తీరతాం. దాన్ని నిష్ఠ అంటారు. జ్ఞానయోగ నిష్ఠ వస్తుంది తర్వాత. అర్థమైందా? నాలుగవ విషయం ఏంటంటే వేదాంత విచార, తత్వం మహావాక్య, తత్వమసి మహావాక్య విచార 24వ శ్లోకం నుంచి 51 వరకు. తత్వమసి, తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ. పరమాత్మలో 5 అంశాలు ఉన్నాయి, జీవాత్మలో 5 అంశాలు ఉన్నాయి. పరమాత్మలో స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం, మాయా ప్రతిబింబిత చైతన్యం. ఈ 4 ఆత్మ, 5 మొత్తం 5 ఉంటాయి. పరమాత్మలో 5 భాగాలు ఉన్నాయి. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, మాయా ప్రతిబింబిత చైతన్యం, లేకపోతే చిదాభాస ఆత్మ చైతన్యం. అదేవిధంగా జీవాత్మలో కూడా 5 ఉంటాయి, 5 భాగాలు. ఏమేంటంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, చిదాభాస అహంకారం ఉంది కదా, ప్రతిబింబ చైతన్యం, చిదాభాస ఆత్మ. 5 ఉన్నాయి ఇటువైపు పరమాత్మ వైపు, 5 జీవాత్మ వైపు ఉన్నాయి. పరమాత్మ అయితే తత్ అన్నాం, జీవాత్మ అయితే త్వం నీవు అన్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అని తెలుసుకోవాలి. అది జ్ఞానం పొందడం అంటే. జ్ఞానం అంటే ఏమిటి? నేను జీవాత్మని, ఆ పరమాత్మనే, ఆ పరమాత్మే ఈ జీవాత్మ. అంతటా ఉన్న ఆకాశమే కుండలోకి రాగానే కుండ ఆకాశమైంది. అంతటా ఉన్న ఆత్మ పరమాత్మే ఈ శరీరంలో లభిస్తున్నప్పుడు జీవాత్మ అయినాడు. కానీ ఏమైపోయినాం మనం? పరమాత్మనైన నేను జీవాత్మనైపోయి, ఆయన స్వామి, నేను ఆసామిని, దాసుణ్ణి, నన్ను రక్షించేవాడాయన, నేను అన్ని కష్టాలు పడుతున్నాను. పరమాత్మ చూడండి ఎంత గతి పట్టిందో పరమాత్మకి. పరమాత్మ తన పరమాత్మని మర్చిపోయి జీవాత్ముడిగా దిగులు పడుతున్నాడు. అడుక్కునే వాడి వేషం వేస్తే వేషం వేస్తున్నానని గుర్తుండద్దు, మర్చిపోయినాడు. అడుక్కుంటాడు, నిజంగానే ఏడుస్తున్నాడు పరమాత్మ. కనుక ఈ జీవాత్ముడు తాను పరమాత్మనని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిందంటే అధ్యాసం ఉండదు, అధ్యాసం పోతే కామం ఉండదు, కామం పోతే కర్మలు ఉండవు, కర్మలు పోతే జన్మ ఉండదు, జన్మ లేదు నాకు అని ఇప్పుడు తెలుసుకున్నప్పుడు జీవన్ముక్తి, దుఃఖమే లేదు మనిషికి. దుఃఖమే లేదు అసలు. ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో తెలిసిందా? ఇప్పుడు అర్థమైందా? స్వామిని, ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి. కనుక ఈ తత్పద త్వంపద ముఖ్యార్థం చూస్తే జీవుడు 5 భాగాలు ఉన్నాయి, అదేవిధంగా పరమాత్మలో ఉన్నాయి. వీళ్ళిద్దరు ఒకటి ఎట్లా అవుతారు? కాలేరు. ముఖ్యార్థం తీసుకుంటే ఒకటి కాలేరు. అందుకని లక్ష్యార్థం తీసుకోవాలి. లక్ష్యార్థం తీసుకోవాలి అంటే మనం చెప్పగానే అర్థమయ్యే విషయం ముఖ్యార్థం అంటాం. వినగానే మనకు తోచేటటువంటి అర్థం ముఖ్యార్థం. గురువుగారు చెప్తున్నారు, ఓ శిష్యుడా నువ్వు పరమాత్మవి అన్నాడు. ఇప్పుడు నువ్వు అనగానే ముఖ్యార్థం ఏమిటి? అందులో స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, ప్రతిబింబ చైతన్యం ఉంది. ఇవన్నీ కలిపితే నువ్వు పరమాత్మవి కాలేవు.
నేను అనంగానే నేను ఫలానా చోట శనానగర్లో ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నాకు ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, మనసులో కొంచెం అప్పుడప్పుడు ఆనందంగా ఉంటుంది, ఇవన్నీ కలుపుకునే కదా నేను. ఇటువంటి నేను ఏమిటి కాళ్ళ నొప్పితో, మోకాళ్ళ నొప్పితో, నడుం నొప్పితో ఉన్న నేను పరమాత్మను ఎట్లా అవుతాను? ఆయనకి నడుం నొప్పి లేదు, తలనొప్పి లేదు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. నేనేమో ఇక్కడ ఉంటే అక్కడ లేను, అక్కడ ఉంటే ఇక్కడ లేను. అట్లాంటి నేను పోయి పరమాత్మను ఎట్లా అవుతాను అంట. అది ముఖ్యార్థమైన నేను అంటే నేను అనంగానే ఇవన్నీ కలిసి కదా చెప్తాం. ఇప్పుడు నేను పొట్టిగా ఉన్నాను అన్నా. ఈ పొట్టిగా ఉన్నాను అనేది ఈ 5 భాగాల్లో దేనికి సంబంధించింది చెప్పండి మీరు? 5 ఉన్నాయి కదా, జీవుడు నేను అంటే 5 కలిస్తేనే నేను. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. నేను పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, దీపావళికి స్వీట్లు తిని వెయిట్ పెరిగాను అంటే ఏదండి? స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా? స్థూల శరీరం. నాకు ఆకలిగా ఉన్నది, అది ప్రాణమయ కోశం. నా మనస్సు ఇవాళ చాలా ఆనందంగా ఉంది, ఏం శరీరం? సూక్ష్మ శరీరం. నాకు బొత్తిగా తెలియడం లేదండి, నిద్ర మత్తుగా ఉంది, నిద్ర వస్తుంది, అజ్ఞానం ఎక్కువగా ఉన్నది, అసలు ఏం అర్థం కావట్లేదంటే ఏం శరీరం? కారణ శరీరం. ఇట్లాంటి నేను పోయి పరమాత్మను అవుతానా? అందుకని ఏం చేయాలి? ఆయన పరమ అనేది ఒక విశేషణం, ఈయన జీవ అనేది ఒక విశేషణం. ఈ 2 విశేషణాలు కల్పింపబడినాయి, 2 విశేషణాలు కల్పించబడినాయి ఆత్మకి. అది సమష్టిలో కల్పించబడింది పరమ అనేది. ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు శక్తి ఎక్కువ, ఆయన మనల్ని రక్షించేవాడు, నేను రక్షింపబడేవాడిని. ఇటువంటి ఆయనకేమో గొప్పమైనటువంటి విశేషణాలు, మనకేమో బలహీనమైనటువంటి విశేషణాలు. ఇటువంటి విశేషణాలు చాలా డిస్టెన్స్, నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. అట్లా చెప్పండి, కరెక్ట్గా ఉందంట. దేవుడికి నాకు, పరమాత్ముడికి నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉన్నది. నేను పరమాత్మను ఎట్లా అవుతానండి అంటే అందుకని క్లాసుకు రారు వేదాంతానికి. అక్కడికి పోతే ఏమిటండి వాళ్ళు నేను దేవుణ్ణి అంటారు. నేను ఎన్ని తప్పులు చేశాను, ఇటు 2 తల గోక్కుంటూనే నేను ఎన్ని తప్పులు చేశాను, ఎట్లాంటి వాడిని నేను అసలు, వాళ్ళకేం తెలుసు నా సంగతి, నన్ను పోయి దేవుడు కమ్మంట, దేవుడిని అనుమంటారు ఏమిటి అని అంటారు. నువ్వు అనేవాడివి సూక్ష్మ శరీరం కాదు, స్థూల శరీరం కాదు, కారణ శరీరం కాదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్ ప్రతిబింబము కాదు. నువ్వు అంటే 5లో ఆత్మ. ఆ ఆత్మ, ఆ పరమాత్మలో కూడా పరమ అని దేనివల్ల వచ్చింది? స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, అవన్నీ మిథ్య, అవి నిజం కాదు. అది ఎట్లా అవుతుందండి స్వామిని? మిథ్య ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుందంటే అద్దం ముందు నిల్చున్నాం, పెద్ద అద్దం ఉంది, దానికి మంచి ఫ్రేము, డెకరేషను, ఆ అద్దం మీద రకరకాల పూలన్నీ ఉన్నాయి, మీరు చూసుకుంటున్నారు మీ ముఖం. అద్దం ఉన్నది, అద్దానికి ఫ్రేమ్ ఉంది, అద్దంలో మీ ప్రతిబింబం కనపడుతుంది. ఇప్పుడు అవన్నీ సత్యమా? మీ ముఖం సత్యమా? చెప్పండి మీరే. ఇప్పుడు ఆ మొత్తం దేనికండి? ఆ ఫ్రేమ్ అంతా, అద్దం అంతా మీకేమిటి? లవ్వా? అద్దం మీద ఒకటే ప్రేమ? అద్దం మీద ఏమైనా మీకేమైనా ప్రేమ ఉందండి? ఆ అద్దాన్ని మీరు ఎందుకు ప్రేమిస్తారు? మీ ముఖం బాగా తుడుస్తారు అద్దాన్ని, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు నీళ్ళు పడితే ఏం కనపడలేదు, మీకేమైనా ప్రేమ అద్దం మీద? అబ్బా ఎంత ప్రేమ, బాగా తుడుస్తున్నారండి. ఎందుకు తుడుస్తారండి? నా ముఖం కనపడాలని తుడుస్తారు. అంటే మీ మీద మీకు ఇంట్రెస్ట్ కానీ, మీ ముఖం చూసుకోవాలని అద్దం మీద ఇంట్రెస్ట్ కానీ, అద్దం మీద అద్దం కోసం మీకు ఇంట్రెస్ట్ లేదు. అవునా? ఎందుకంటే మనకు అద్దంలో తాత్పర్యం లేదు. అద్దంలో నా ముఖం చూసుకున్న తర్వాత వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అద్దాన్ని. అదేవిధంగా ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ఈ 3 శరీరాలు అద్దం లాంటివి. ఆత్మ అనేది ఇక్కడ ప్రతిఫలిస్తోంది. ఎలా ప్రతిఫలిస్తోందండి? నేను అని ప్రతిఫలిస్తోంది. ఆ నేను అనేది ఆత్మని తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? అద్దంలో పడిపోయినాం.
అద్దంలో మోహంలో పడిపోయినాం, ఈ శరీరం అద్దంలో. అక్కడంటే దూరంగా ఉంటుంది అద్దం, ఇక్కడ అద్దం కలిసిపోయింది, దగ్గరగా ఉంది, అందువల్ల తెలియడం లేదు. ఇంత భ్రమలో పడిపోయి మనం దుఃఖపడుతున్నాం. ఆ అద్దంలో కనపడుతున్న ముఖాన్ని చూసుకొని బాధపడుతున్నాం. అది నిజమైన ముఖం కాదు, ఇది నిజమైన ముఖాన్ని తెలుసుకోకుండా ఇది దగ్గరగా ఉండడం వల్ల గురువుగారు చెప్తున్నా సరే నేను వినను కదా, అంత తిక్కగా ఉంది అజ్ఞానం. ఎన్ని పుస్తకాలు చదివితే, ఎన్ని ప్రకరణ గ్రంథాలు చదివితే, ఎన్ని ఉపనిషత్తులు చదివితే ఈ అజ్ఞానం పోతుందో తెలుసా? భగవద్గీత ఎన్నిసార్లు చదివితే పోతుందో తెలుసా? భగవంతుడికే తెలియాలి. ఈ జన్మకి పోతుందో లేదో వచ్చే జన్మకు కూడా ఉంటుందో. అంత పవర్ఫుల్గా ఉంది. అందుకని లక్ష్యార్థ భాగ త్యాగ లక్షణ. జహల్లక్షణ కాదు, జహదజహల్లక్షణ కాదు, భాగ త్యాగ లక్షణం. ఒక భాగాన్ని త్యాగం చేయాలి, అనాత్మ భాగాన్ని త్యాగం చేయి. మన శరీరాలు మూడు ఈ ప్రతిబింబాన్ని కలిపేసి త్యాగం చేయి, వదిలిపెట్టు. అది మిథ్య అని తెలుసుకో. అటువైపు పరమా కూడా స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం మిథ్య, అవి సత్యం కాదు. అవి కూడా సత్యం కాదని తెలుసుకో. అద్దంలో చూసేటప్పుడే అద్దంలో కనపడుతున్న ప్రతిబింబం సత్యం కాదు, అద్దం వెనకాల ముందు నుంచున్నటువంటి వ్యక్తే సత్యం. మెడ మీద, భుజాల మీద, మెడ మీద ఉన్నటువంటి తల సత్యమా, అద్దంలో ఉన్న ముఖం సత్యమా? అదేవిధంగా ఈ శరీరం, జడమైన శరీరాన్ని కదిలింపజేస్తున్నటువంటి నేను చైతన్యాన్ని సత్యం. సత్ చిత్, ఉనికి ఎరుక. నా ఉనికి, నా ఎరుక ఈ శరీరం ద్వారా తెలుసుకుంటున్నా. నేను అనేది కంటికి కనపడదు, ఆత్మ అనేది కంటికి కనపడదు. ఈ శరీరం ద్వారా నేను ఉన్నాను అని తెలుసుకుంటున్నాను, నాకు తెలుస్తున్నది అని తెలుసుకుంటున్నాను. ఎలక్ట్రిసిటీ చూస్తారా? ఎలక్ట్రిసిటీ ఉన్నదని ఎలా తెలుస్తుంది? అదో అక్కడ శబ్దం చేస్తుంది ఫ్యాన్, చూడండి, టక్ 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 టక్. మీరు ఎలక్ట్రిసిటీ చూడకుండానే అక్కడ ఫ్యాన్ తిరుగుతుందండి, శబ్దం వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? మీరు చూసారా? కనపడుతుందా? కానీ ఎలా తెలుసుకున్నారు? గాలి తగులుతుంది కదా ఒంటికి. అదేవిధంగా ఆత్మనైన నేను, రూపం లేదు నాకు. ఈ రూపం లేని నేను, సత్తు చిత్తునైన నేను, ఉనికి ఎరుకని, రూపమే లేదు దానికి. ఎలా చూస్తావు? నన్ను నేను చూసుకోగలనా? మీ ఫోన్ నెంబర్ మీరు డయల్ చేయగలరా? అందరి ఫోన్లు పిలుస్తారు, మీ ఫోన్ మీరు పిలుచుకోలేరు. అదేవిధంగా నన్ను నేను తెలుసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నేనున్నానని నాకు తెలుసు. ఇలా తెలుసుకోవాలి అంటే ఒక పరికరం కావాలి. పరికరం లేకుండా నేను తెలుసుకోలేను. నాకు రూపం లేదు కనుక, మనసు బుద్ధి అహంకారాలు లేవు కనుక నేను అలాగే ఉంటాను సత్తు చిత్తుగా. కనుక ఈ శరీరం వల్ల తెలుసుకోగలుగుతున్నాను. ఇప్పుడు శరీరం ఉండడం వల్లనే కదా నేను అంటున్నారు. శరీరం లేకపోతే నేను అంటారా? అనగలరా? మనస్సే లేదనుకోండి, నేను అని అనగలరా? ఇప్పుడు నేను అనాలంటే మనస్సు, శరీరం కావాలే లేదా? అందుకోసం ఈ శరీరం. అర్థమైందా? నేను అని చెప్పుకోవాలి అంటేనే, అందుకని నిద్రపోయేటప్పుడు చూసారా, ఈ శరీరం పనిచేయదు కదా నిద్రలో, మనసు పనిచేయదు కదా. నేను అని చెప్పగలుగుతున్నారా? అర్థమైందా? కనుక నేను అని చెప్పాలి అంటే శరీరం కావాలి. కనుక ఈ శరీరం, మనస్సు సహాయపడుతున్నాయి మనకి. నేను అనే సత్తు చిత్తు వ్యక్తం కావడానికి ఈ శరీరం, మనస్సు సహాయపడుతున్నాయి. అంతే, ఇది ఒక పరికరం. అది తెలుసుకోకుండా దీనికి వస్త్రం కట్టాలి, మంచి మంచి చీరలు కట్టాలి, డ్రెస్ వేయాలి, షోకు చేయాలి, ఆహారం పెట్టాలి. పెట్టినంత మాత్రాన ఈ కారు ఉందండి, కారు శుభ్రం చేసుకోవాలి, కారు కడగాలి, కారు ఉపయోగించుకోవాలి, అంత మాత్రం కారు నేను అవుతానా ఏమిటి? ఇల్లు ఉంది, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో ఉంటున్నాం కనుక శుభ్రం చేసుకున్నాం, అందుకని ఇల్లు నేను అవుతానా? ఏమండి 50 ఏళ్ళ నుంచి ఇంట్లో ఉంటున్నానండి నేను, అందుకని మా ఇల్లు నేనేనండి అంటారా ఏమిటి? ఎన్ని కోట్లు పెట్టి కొన్నా కూడా అంటారండి. మరి ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎందుకు ఇల్లు నేనండి అనుకుంటున్నావు? ఇది ఇల్లే. ఈ శరీరం అనేది కూడా ఇల్లు.
ఇంటికి రెంట్ కడతావు, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావు. ఇది కూడా కొనుక్కున్నావు, పుణ్యం పెట్టి కొనుక్కున్నావు, మర్చిపోయినాం. సోమవారం క్లాస్కి వస్తే కానీ తెలియడల్లా మర్చిపోయినాం. ఈ శరీరం ఒక గృహం లాంటిది, ఇందులో నేను ఆత్మని లభిస్తున్నాను, అందువల్లనే నేను నేను అని చెప్పగలుగుతాను. ఉనికి ఎరుక. శరీరం ఉండడం వల్లనే నేను ఉన్నాను అని చెప్పగలుగుతున్నావు. మనస్సు ఉండడం వల్ల, బుద్ధి ఉండడం వల్ల నాకు తెలుసు అని చెప్పగలుగుతున్నావు, లేకపోతే చెప్పలేవు. కనుక మనస్సు బుద్ధి నీ యొక్క పరికరాలు, అవి ఉపకరణాలు. కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నావు, అందుకని కళ్ళజోడు నేనంటావా? చాలా దగ్గరగా ఉంది కళ్ళజోడు, ముఖంలో ఉన్నట్టే గుర్తులేదు నీకు. కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నారు. ఏమేమి చూస్తున్నావురా అంటే అన్నీ చూస్తున్నానండి అన్నాడు. అన్నీ చూస్తున్నావు, మరొకటి కూడా చూస్తున్నావు. నీ కళ్ళజోడుని కూడా నువ్వు చూస్తున్నావు. నీకు గుర్తుంది ఆ సంగతి? ఏమేమి చూస్తున్నాను అంటే చైర్ చూస్తున్నాను, ఫ్యాన్ చూస్తున్నాను, కార్పెట్ చూస్తున్నాను, డెస్క్ చూస్తున్నాను, స్వామిని చూస్తున్నాను, ఇన్ని చెప్తున్నావు. ఒకటి చెప్పలే, ఏమిటది? కళ్ళజోడు. 30 మంది ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు. ఎవరన్నా 2-3కే కళ్ళజోడులే లేవు. కళ్ళజోడు చూస్తున్నానని చెప్తున్నారా? ఆహా, ఎందుకంటే దగ్గరగా ఉంది లోపల. ఇది అంతే ఈ శరీరం కూడా. కారు నాదండి, పర్సు నాది, ఇల్లు నాది, బెంచ్ నాది, పుస్తకం నాది, పెన్ను నాది. శరీరం నాది అయినది నేను కాదు. ఇది పరమాత్మలో ఉన్న ఆత్మ, నీ శరీరంలో ఉన్న ఆత్మ ఒక్కటే. నేనే ఆ పరమాత్మని, ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడు. 2 ఆత్మలు 3 ఆత్మలు లేవండి. ఎన్ని నీళ్ళు ఉన్నాయండి? నీరు ఒక్కటే. ఐసుగా ఉండొచ్చు, బుడగలుగా ఉండొచ్చు, నురుగుగా ఉండొచ్చు, మరి ఏ విధంగానైనా ఉండొచ్చు. నీరు ఒక్కటే. అనేక పేర్లతో పిలుస్తావు. అలా అంటావు, నురుగు అంటావు, బుడగ అంటావు, ఐస్ అంటావు. మీ ఇంట్లో ఐస్ అయినా, మా ఇంట్లో ఐస్ అయినా నీరు నీరే. ఎన్ని నీళ్ళు ఉన్నాయండి? 10 రకాల నీళ్లున్నాయి, 80 రకాల నీళ్ళు ఉన్నాయంటారా? ఒకటే నీరు. ఆకాశాత్ పతితం తోయం. నీరు పైనుంచి వస్తుంది, మళ్ళీ పైకెడుతుంది, మళ్ళీ వస్తుంది, పైకెడుతుంటుంది. ఆత్మ ఒక్కటే. అనేక. ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయండి? ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి? 1, 4, 3, 5, 6? అన్నీ బాగా చెప్తారు. ఎన్ని గొలుసులు ఉన్నా కూడా ఉన్న బంగారం ఒక్కటే. బంగారంలో అనేక రకాల బంగారాలు ఉన్నాయండి. వాడు కల్తీ కలుపుతాడు, అది వేరే విషయం. బంగారం ఒక్కటే. అదేవిధంగా ఆత్మ ఒక్కటే. నేను ఆత్మని అనేక శరీరాల్లో వ్యక్తమవుతున్నాను. ఇలా అన్నప్పుడు ద్వేషం, కోపం, తాపం అన్నీ వస్తాయా? ఈర్ష, అసూయ వస్తాయా? అవి ఎప్పుడు వస్తాయండి? ఇది మర్చిపోయినప్పుడు వస్తాయి. ఈ విషయం మర్చిపోయినప్పుడు కోపం, ద్వేషం, తాపం, ఈర్ష, అసూయ, పగ అన్నీ వస్తాయి. ఇటువంటి శాస్త్రాన్ని బోధించేది మన భారతీయ సంస్కృతి వేదం. ఇది కనుక ప్రపంచం మొత్తానికి చెబితే ప్రపంచం నందనవనం అయిపోదు, శాంతి వస్తుంది కదా ప్రపంచం అంతా. కనుక ఈ జ్ఞానాన్ని మన ప్రపంచానికి ఇవ్వాలా లేదా? ఇంట్లో బూరెలు చేసుకుంటూ, సాంబారు చేసుకుంటూ కూర్చొని నిద్రపోతూ ఉంటే ఎక్కడొస్తుంది శాంతి మనకు? పొట్టకి ఎంత కావాలండి తినడానికి? ఎన్ని పోషించినా కూడా ఏముంది, మోషంలో వెళ్ళిపోతుంది కాసేపటికి. ఎన్ని తిన్నా కూడా ఏముందండి, ఎంతసేపు ఉంటుంది ఈ శరీరం? అందుకని బతికున్నంతకాలం మంచి పని చేయాలి. ఏదైనా చేయగలిగితే ఈ జ్ఞానం పొందడం, ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడం. దీన్ని మించిన దానం మరొకటి లేదు. విద్యాదానం, విద్యాధనం, సర్వధనం ధనాత్ ప్రధానం అన్నారు. దీన్ని మించినది లేదు ప్రపంచంలో. కనుక జనాలు ఇది తెలియకుండా ఏదో కాలక్షేపం చేస్తూ మా అబ్బాయి, మా అమ్మాయి, ఇల్లు, ఫ్లాట్, నిద్రపోవటం, సోఫా సెట్టు, దీంతోనే అయిపోతుంది జీవితం అంతా. ఇదొక జీవితమా? గిజ్జను కూడా కడుతుంది, చక్కటి ఇల్లు కట్టుకుంటోంది, చక్కగా పిల్లల్ని పోషిస్తోంది. పంది తన పిల్లల్ని చక్కగా పోషించుకుంటోంది. కుక్క పిల్ల తన పిల్లని చక్కగా చూసుకుంటుంది, పిల్లి చూసుకుంటోంది. నువ్వేంటి పెద్ద గొప్ప? వాటి జ్ఞానం పొందలేవు, నువ్వు పొందగలవు. పొందకుండా వాటిలాగే నువ్వు జీవిస్తున్నావు అనుకో, పశు పక్షుల్లాగా, క్రిమి కీటకాల్లాగా, ఇంకెందుకండి మనిషి జన్మ మనకు?
ఏ జన్మైనా పర్వాలేదు కదా. పిల్లల్ని కనడానికి, నిద్రపోవడానికి, తినడానికి, ఆనందంగా ఉండడానికి అయితే ఏ జన్మ అయితే ఏముంది? మనిషి జన్మ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? దీనికి మాత్రమే ఇచ్చాడు. ఆ పరమాత్మ నేనే అని తెలుసుకుంటే, శాంతంగా ఉంటే నువ్వు ఈ ప్రపంచం మొత్తం శాంతంగా ఉంటుంది, అన్ని జీవరాశులు శాంతంగా ఉంటాయి. మనిషికి ఈ అజ్ఞానం వల్లనే ఈ అరాచకాలన్నీ కూడా. ఇటువంటి జ్ఞానాన్ని మనం ఎట్లా, దీపావళికి దీపం వెలిగించడం అంటే ఏమిటిది? జ్ఞానజ్యోతిని వెలిగించమని మన వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆత్మజ్యోతి, జ్ఞానజ్యోతిని వెలిగించడం కోసమే దీపావళి. నరకాసురుడు అంటే ఎవరు? మనలో ఉన్న కామక్రోధాదులే నరకాసురుడు. మనం ఇది మర్చిపోయినాం. ఇంట్లో దీపం పెట్టడం రోజు దేనికి? ఈ ఆత్మజ్యోతిని తెలుసుకోవడం, ఈ ప్రకాశం, ఈ జ్ఞాన జ్యోతిని మనం తెలుసుకోవడం కోసమే ఇంట్లో దీపం పెడతాం రోజు. పిచ్చి భక్తితో చేస్తూ, అజ్ఞానంలో ఉంటూ, కాసేపు పోట్లాడుకుంటూ, కాసేపు అరుచుకుంటూ, కాసేపు నవ్వుతూ ఉండడం కాదు జీవితం అంటే. అయిపోతుంది ఈ లోపల మన జీవితం. మనం ఇట్లా అనుకునేటప్పటికీ అయిపోతుంది. దినయామిన్యో సాయం ప్రాతః. కనుక మనం జీవించి ఉండగానే ఈ జ్ఞానాన్ని పొందకపోతే, కాళ్ళు చేతులు పటిష్టంగా ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకో అంటారు కదా. ఒరే, జాబులో ఉన్నప్పుడే మంచి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో చెప్పానా? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమిటి అర్థం? లక్ష్యార్థం ఏమిటి? ముఖ్య అర్థం ఏమిటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే వాట్ ఈజ్ లక్ష్యార్థం? బాగా సంపాదించుకో అని అర్థం. అసలు అర్థం ఏమిటో తెలుసా? ఈ శరీరంలో ప్రాణం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో అంటే ఏమిటి? మోక్ష పురుషార్థాన్ని పొందు అన్నాడు. అసలు అర్థం అది. అది మనం పెట్టుకోవాలి అర్థాన్ని. కనుక ఇది అసలు సారం. ఇది ఎలా మనకు జీర్ణం అవ్వాలి అనే విషయాన్ని 45 నుంచి 51 వరకు, 24 నుంచి 51 వరకు వేదాంతం మహావాక్య జ్ఞానాన్ని ఇచ్చారు. అందులో ఈ మహావాక్య జ్ఞానం నిష్ఠ పొందాలి అంటే ఏం చేయాలి? ఓంకార ధ్యానం చెప్పారు. అకార, ఉకార, మకార ధ్యానాన్ని చెయ్యి. 45 నుంచి 51 వరకు సమాధి అభ్యాస, మాండుక్య ఉపనిషత్తు విషయాన్ని శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దంలో నుంచి శబ్దం వచ్చింది. అదేవిధంగా ప్రపంచం కూడా ఈ తురియ ఆత్మలో నుంచే వచ్చింది, తురియ ఆత్మలోనే కలిసిపోతుంది. ఆ, ఉ, మా ఈ 3 అక్షరాల మీద ధ్యానం చెయ్యి. ప్రతిరోజు సమాధి అభ్యాసం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. చెప్పిన దాన్ని గురువు గారు ఎక్కువ సమయాన్ని మనం చింతన చేయాలి. అర్థమైందా? శరీర పోషణకి, ఇంటి యొక్క వీడి పోషణకే మనకు సమయం అంతా అయిపోతూ ఉంటే మనకి జ్ఞానం ఎప్పుడు వచ్చేది? నిష్ఠ వచ్చేది ఎప్పుడు? అందుకే దుఃఖం పోదు మనకు. ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా దుఃఖం పోదు మనిషికి. ఎంతో శ్రద్ధతో చదివితేనే మనకు దుఃఖం పోతుంది. కనుక చెప్పిన దాన్ని నెమరు వేసుకోవాలి. అది సమాధి అభ్యాసరూప నిధిధ్యాసనం. తర్వాత 52 నుంచి 57 వరకు జ్ఞానఫలం. ఈ జ్ఞానఫలం ఏమిటి అంటే తాత్కాలికంగా ముందు మనశ్శాంతిని ఇస్తుంది. ఫస్ట్ మనశ్శాంతిని ఇస్తుంది. జీవన్ముక్తి జ్ఞానం. ఈ యొక్క దీనివల్ల నేను ఆనందంగా ఉన్నాను, మా అబ్బాయి వల్ల ఆనందంగా ఉన్నాను, మా ఇంట్లో వసతులన్నీ ఉన్నాయి, చక్కగా ఆనందంగా ఉన్నాను అంటే అది సంసారం అని అర్థం. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎక్కడున్నా సరే, ఎట్లా ఉన్నా సరే నేను ఆనందంగా ఉన్నాను అంటే అది జీవన్ముక్తి. అర్థమైందా? నాకు ఒంట్లో బాగుందండి, ఇప్పుడు చాలా బాగున్నాను, హాయిగా ఉంది, ఆనందంగా ఉన్నాను అంటే ఏమిటి అర్థం? సంసారంలో ఉన్నావు అని అర్థం. అజ్ఞానంలో ఉన్నావు, అనాత్మను పట్టుకొని అనాత్మలో ఉన్న సుఖాన్ని సుఖం అనుకుంటున్నావు. ఇది ఎప్పటికైనా పోయేదే. కానీ జ్ఞాని ఈ శరీరానికి ఏమైనా సరే, ఎట్లా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఆత్మనైన నన్ను ఏది అంటదు, నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను. అది జీవన్ముక్తి. అర్థమైందా? కనుక మనకున్న సమస్యలన్నీ కూడా నిజంగా సమస్యలు కాదు, సమస్యలని అనుకుంటున్నాం మనం. కనుక జ్ఞానం అంటే ఏమిటి? జీవన్ముక్తి అంటే పునర్జన్మ లేకుండా ఉండడం. విదేహముక్తి, సంచిత కర్మ దహింపబడుతుంది, ఆగామి కర్మ పంచబడుతుంది అందరికీ,
ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నా కూడా జ్ఞానికి ఎటువంటి బాధ ఉండదు. కనుక కర్మలన్నీ నశించిపోతాయి. విదేహముక్తి, పునర్జన్మ రాహిత్యం, ఈ 3 శరీరాలు కూడా పంచభూతాల్లో కలిసిపోతాయి. పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి పంచభూతాల్లో కలిసిపోతాయి. ఈ శరీరం నువ్వు కాదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే నేను బ్రహ్మని అని తెలుసుకో, ఆత్మనని తెలుసుకొని అది ఈ శరీరాన్ని భగవంతుడికి అర్పించేయాలి. చాలా థ్యాంక్స్ శరీరాన్ని ఇచ్చినందుకని చెప్పాలి. ఇవన్నీ జ్ఞాపకం ఉండాలి. బాగుంటుందండి వింటూ ఉంటే. ఇంటికి పోగానే, ఇంటి దాకెందుకు చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. మనస్సు లక్షణం అది. కనుక ఈ యొక్క జ్ఞాని కర్మల నుంచి బయటపడి మోక్షాన్ని పొందుతాడు. జీవన్ముక్తి జీవించి ఉండగానే, విదేహముక్తి శరీరం వదిలిపెట్టిన తర్వాత 3 శరీరాలు అందులో కలిసిపోతాయి. కనుక జ్ఞానికి మళ్ళీ జన్మ ఉండదు. తర్వాత 58 నుంచి 62 వరకు ఈ జ్ఞానం చాలా కష్టం. అందరికీ వంట పట్టదు. రహస్యం ఇది. చాలా చాలా కష్టం. వినడానికి సొంపుగా ఉంటుంది, కానీ అది జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. కనుక లక్ష్మణ, నువ్వు నన్నే ధ్యానించు. నీ మనస్సులో నన్ను ధ్యానించు. అలా చేయగా చేయగా నీకు శక్తి వస్తుంది. భగవంతుడిని నన్ను ధ్యానించు. నీకు మనస్సు శుద్ధి అయ్యి ఏకాగ్రత వచ్చి ఒక రోజుకి ఈ జ్ఞానం నీలో నిష్ఠనిస్తుంది. కనుక మందం అధికారికి, మధ్యమ అధికారికి ఉపాసన కావాలి, పూజలు కావాలి. ఉత్తమ అధికారి లక్ష్మణుడు. లక్ష్మణుడికి అవసరం లేదు. ఉత్తమ అధికారి సేవ చేశాడు, వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ వదినకి సేవ చేశాడు, తనకేం అక్కర్లేదనుకున్నాడు, వైరాగ్యం ఉంది. లక్ష్మణుడు ఉత్తమ అధికారే కాదా? మనమే అన్నీ వదిలిపెట్టకుండా కూర్చున్నాం, పట్టుకొని వేళ్లాడుతున్నాం. మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఇల్లు, మా వాళ్ళు, మా అక్కయ్య, మా చెల్లెలు, మా తమ్ముడు, వాళ్ళందరూ మనసులు గుర్రం తిరుగుతున్నారు, కానీ ఎక్కడ భగవంతుడు తిరుగుతున్నాడు? అందుకే శాస్త్రం కష్టం వాళ్ళకి. వాళ్ళందరూ మంద అధికారులు. ఉత్తమ అధికారికి భగవంతుడు తప్ప మనసులో ఎవరు ఉండరు. పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవన్నీ కూడా అంత భగవత్ స్వరూపమే అనిపిస్తుంది, కానీ భగవంతుడు వేరు, మా అబ్బాయి వేరు, భగవంతుడు వేరు, మా వారు వేరు, భగవంతుడు వేరు, మా పిల్లలు వేరు అనుకోడు. ఉత్తమ భక్తుడు అన్నింటా భగవంతుడినే చూస్తాడు. అలా చూసేవాడు ఉత్తమ అధికారి అవుతాడు. ఉత్తమ అధికారి అయిన వాడికి శాస్త్రం చాలా తేలిక. మనకెందుకు కష్టంగా ఉందంటే మన మమకారం చాలా తిక్కుగా ఉంది. టైం పడుతుంది పోవడానికి. అందరినీ భగవంతుడిగానే ఆరాధించు, చూడు. అందుకని వాళ్ళని వ్యక్తులుగా, మనుషులుగా, మాంసము ముద్దలు అవన్నీ నిజం అనుకోవాలి. ఆత్మస్వరూపాన్ని నిజంగా గ్రహించు అన్నారు. చెప్పి ఉపాసన ద్వారా మంద అధికారులకి ఏకాగ్రత పొంది తర్వాత క్రమంగా వాళ్ళకి నిష్ఠ వస్తుంది అని చెప్పి ఇంతటితో రామగీతను పూర్తి చేశారు. రాముల వారు లక్ష్మణుడికి ఆత్మవిద్యని బోధించి జ్ఞానాన్ని ప్రసాదించారు. అదేవిధంగా మనం కూడా ఇది నెమరు వేసుకుంటూనే మన సాధన చేస్తూనే ఈ జ్ఞానాన్ని మనం కూడా పూర్తిగా నిష్ఠగా మారాలి. ఈ జ్ఞానం నిష్ఠగా అంటే ఏమిటి? ఎటువంటి సందేహం లేనటువంటి మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, శ్రవణం బాగా చేయాలి. ఇంతటితో రామగీత పూర్తయింది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.